వీడియో వాయిస్ ఓవర్ ఇచ్చే ముందు ఓం సాయిరామ్. సాయిబాబా అంటే నాకు చాలా చాలా ఇష్టం అండి, నా ప్రాణం. నా కోసము చెప్పుకునే ముందు మా అమ్మ మా నాన్న కోసం చెప్పాలండి. మా అమ్మ నాన్నకి మేము ఇద్దరమే ఆడపిల్లలమేనండి, మగపిల్లలు అయితే లేరండి. మా పెదనాన్నలకి అందరికీ, మా అత్తలకి అందరికీ ఉన్నారు బాబులు, మా నాన్నకి మాత్రమే లేరని బాధ ఉన్న బయటకైతే ఎప్పుడు చూపించలేదండి. ఉన్నదాంతో మమ్మల్ని చదివించి పెద్ద చేశారండి. అలాగనేమి పెద్దగా ఉన్నవాళ్ళు కాదండి, లేని వాళ్ళే. కాకపోతే వాళ్ళు ఒక బిజినెస్ చేసేవారు. వచ్చే డబ్బులతో అవి ఎలా ఎక్కువ చేయాలి, దాన్ని ఎలా డెవలప్ చేయాలి అని అయితే మాత్రం వాళ్ళకి తెలిసేది కాదండి. అలాంటి వాళ్ళు చాలామంది ఉండే ఉంటారు కదా. అయితే మనకి మా నాన్న సంపాదించిన డబ్బుల్లో ఎంత దాచి పిల్లలకి పెళ్లి చేయాలి కదని చెప్పి మా నాన్న ఏం చేశారంటే పొరపాటు బ్యాంకులో వేసి ఫిక్స్డ్ డిపాజిట్ చేశారండి. అసలు అందులో ఏమొస్తుంది, ఏమీ వడ్డీ రాదు. అక్కడ ఇరుపొరుగు వాళ్ళందరూ మా నాన్న మంచితనాన్ని చూసి ఇల్లు కొనుక్కో, ఫ్యూచర్లో బాగుంటుందని చెప్పారంట. కానీ మా నాన్నకి పాపం ఆడపిల్లలే కదా, మాకెందుకు ఇల్లు, మగపిల్లలు కాదు కదా అని ఆ జాస్లో ఉండి ఇల్లు అయితే కొనుక్కోలేదండి. అంత పాపం అంత తెలివితేటలు లేవు మా నాన్నకి. రూపాయి కూడబెట్టే వాళ్ళు ఉంటారు కానీ చాలామంది అది ఎలా డెవలప్ చేయాలో అస్సలు తెలియదండి. అలా చేయకే చాలామంది ఎక్కడున్న వాళ్ళు అక్కడే ఉండిపోతున్నారు. అందులో మా నాన్న మా అమ్మ కూడానండి. ఆ సలహా ఏం చేశారంటే ఎవరిని అడగకుండా ఇల్లు కొనుక్కొని చుట్టుపక్కల వాళ్ళు చెప్పిన నమ్మం కదండి, లేదో మనం మోసం చేసేస్తున్నారని అనుకుంటాం. అదే మా తాతని అడిగారండి. మా తాత అన్నాడంటే, మా తాతయ్య గారు, మీరు ఏమైనా మగపిల్లల ఏమో వద్దులే అమ్మా, కొనుక్కోవద్దు, డబ్బులు బ్యాంకులో వేసుకోండి, పిల్లల పెళ్ళికి పనికొస్తాయి అన్నారు. అదెంత పొరపాటు అండి. అదే డబ్బులతో అప్పుల్లో మేము భూమి కొనుక్కొని ఉంటుండే ఈరోజు మా అమ్మ మా నాన్న అసలు ఎంత కష్టపడవలసిన అవసరం లేకపోనండి. అయితే ఇప్పుడైతే మాత్రం ఉంటే భూమి కొనుక్కుంటున్నారు, లేదంటే గోల్డ్ కొనుక్కుంటున్నారండి. అప్పుల్లో గోల్డ్ కొనుక్కున్న మా నాన్న డబ్బులతో బోల్ డెవలప్ అవునండి. అప్పటి నుంచి ఇప్పుడు వరకు అలా కష్టపడుతూనే ఉన్నారండి. అంటే ఇలా తెలియకే ఉన్న డబ్బుల్ని ఏం చేయాలో తెలియక రూపాయి వచ్చిన దాన్ని దాచుకున్నారు తప్ప ఆ రూపాయిని రూ. 2 ఎలా చేయాలని ఆలోచన అయితే లేదండి. ఆలోచన చెయ్యలేకపోయారనమాట. ఇలా చాలామందే ఉంటారు కదా. అందుకోసమే పాపం ఇప్పటికీ కూడా కష్టపడతారండి. ఎందుకంటే ఇద్దరు అమ్మాయిలు మమ్మల్ని ఎవరు చూస్తారని ఫీలింగ్. అదే మా దగ్గరికి రమ్మంటే ఇప్పుడు రాకూడదు, కూతురింటికి వచ్చి ఉంటామా, ముసలయ్యాకే రావాలి ఒకవేళ వస్తే అని మా అమ్మ మా నాన్న అంటారండి. అలాంటి ఫీలింగ్ కూడా ఉందండి వాళ్ళకి. ఏంటో పాతకాలం